అంటే సుమన్ శెట్టి అన్న ఎట్లా అంటే ఇప్పుడు డే టు డే ఒక రకంగా ఉంటారు, నామినేషన్స్ రాగానే వేరే రకం అయిపోతుంది. అదే మీకు అందరికి అర్థం కాలేదు, ఏం సడన్లీ అన్న యాక్చువల్లీ ఇలా ఉంటారా, లేకపోతే మేమేమైనా మిస్లీడ్ చేస్తున్నామా, ఇవన్నీ మాకు ఇట్లా తెలియలేదు. బట్ మేము యాక్చువల్లీ సుమన్ శెట్టి అని చాలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఆయన చిన్న చిన్న మూమెంట్స్, స్టూల్ దన్నేసి ఇట్లా కొడుతుంటే మేమే అందరు బర్నీ గారు నేను అందరం ఇట్లా డిస్కస్ చేస్తున్నాం, అరే కొడుతున్నాడు మన అన్న పట్ 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 అని వేస్తున్నాడు అని మేము కూడా ఎంజాయ్ చేసాము చిన్న చిన్న మూమెంట్స్. సో ఆయన ఎక్కడైతే కాంటెంట్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ సుమన్ శెట్టి అన్నతో ఏంటంటే అదే అర్థం అవ్వట్లేదు నాకు. పెద్ద అర్థం కాని విషయం ఏంటంటే ఇతను ఇంత బాగా ఉండి సడన్లీ నామినేషన్స్లో డిఫరెంట్ ఫేస్ సడన్లీ ఎలా అయిపోయింది. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికి ఉంది. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న గారు లైక్ ఒకటి ఉండి ఇంకోటి చేస్తున్నారు అని ఒకటి ఉంది, బట్ గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. వెరీ ఆనెస్ట్, చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ ప్లేయర్స్ మొత్తం హౌస్లో. నాకు ఉన్న సంజనా గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తంలో. సో చాలా మంచి ప్లేయర్, చాలా చాలా మంచి ప్లేయర్. ఐ వాంట్ హిమ్ టు బీ ఇన్ టాప్ 3 అండి. తనుజ గారా మీరు మళ్ళీ నాకు మీరు బస్దే రిపీట్ చేస్తున్నారు, నాకు బస్దే అవుతుంది. మీరు నేను రూల్స్ ఫాలో అయ్యని అనుకుంటున్నారు, నేను రూల్స్ ఫాలో కాకపోతే మీకు ఎంతవరకు 24/7 నేను ఒప్పుకునే వాళ్ళు కాదు. నేనే ఏమంటారు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నాయి. మీకు ఏం కనిపించిందో తెలియదు అసలుకి. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో ప్రియా ఇంకా శ్రీజ వాళ్ళు ఎక్కువ పుష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమంటారు, ఫస్ట్ డే నేను అందరికి ఇట్లా పళ్ళిస్తూ పోయా, మాకు ఇన్ని బనానాలు వచ్చాయండి. ఇన్ని బనానా అంటే మీకు చెప్పొద్దు, మస్తు వచ్చింది. అప్పుడే రియలైజ్ అయ్యి ఈ బనానాలు వేస్ట్ అయితే ఇంత 6 అయితే తినలేము ఈ బనానాలు, చిన్న చిన్న టాస్క్ చేయండి బనానాలు ఇచ్చుకుంటూ పోతాను మార్నింగ్ చెప్తే అప్పుడే ప్రియా గారు వచ్చి అట్లా ఇస్తున్నారు బనానాలు. సో అప్పుడు ఇంకా బనానాలు ఇవ్వడం మానేసాను. దాని గురించి ఫస్ట్ యాప్లో అడిగినా నేను యాప్లు ఇవ్వలేకపోతాను తనకి. బట్ తనలో వేరే వాళ్ళకి బనానాలు చేయడం స్టార్ట్ చేసింది. సో రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే రూల్స్ నేను ఒకటి బ్రేక్ చేద్దామంటే నన్ను కార్నర్ చేస్తుండే, హౌస్ మొత్తం కార్నర్ చేస్తుండే. దానికోసం నా ఏబీ వీడియోలో కూడా వస్తుంది, నేను మాట్లాడడం నెగిటివ్ అయిపోతుంది. అట్లా పోర్ట్రే అయిపోయింది, తెలియకుండానే పోర్ట్రే అయిపోయి ఇది మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఓనర్ సెలబ్రిటీ, ఇది కామనర్ సెలబ్రిటీస్ నేను పెద్ద అన్నాను, మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది అప్పుడు. సో అట్లా కొంచెం మనీష్ అంటే రూల్స్ పాటిస్తాడని ఉండే. బట్ ఎవరైతే టెనెంట్స్లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనోడు చాలా చిల్లుగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్లో పోర్ట్రే అయిపోతుంది, ఏదైనా ఈయనకే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఈయనకి అసలుకి అవుతలేదని. సో రూల్స్ అయితే నేనే బ్రేక్ చేసి మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేద్దామని నేనే అనుకుంటుండే. దానికోసమే ఏమంటారు ప్రియా అంటది, నేను మొన్న చూసాను, నేను మొన్ననే రియలైజ్ అయ్యా, మనీష్ క్యాప్టెన్ అవుతుంది అందరికీ తెలుస్తుంది ఏం చేస్తాడు అది ఇది అని. యాక్చువల్లీ నేను క్యాప్టెన్ అవుతే రూల్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ చేసి ప్రియా శ్రీజాని ఏమంటారు మానిటరింగ్ తీసేద్దామని అందరికీ తెలిసిన టాక్ అది లోపల. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.